హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను భాను మేకల. అందరికీ జై భీమ్. ఈరోజు 75వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ తరపు నుంచి. అంటే 1949లో నవంబర్ 26వ తేదీన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆమోదింపబడిన రోజునే మనందరం భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. సో దేశమంతటా ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దినోత్సవం పండుగల్ని జరుపుకుంటున్నారు. జాతిగా నిలిపి రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంత మంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది. వాస్తవానికి ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారత రాజ్యాంగం మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంది. దాని ఆదేశానుసారమే ఈరోజు కోర్టులే కావచ్చు, పోలీస్ వ్యవస్థ అన్నీ రాజ్యాంగం బట్టే ఈరోజు నడుస్తున్నాయి. దాదాపు 32 డిగ్రీలు చేసినటువంటి అంబేద్కర్ మహానుభావుడు, 32 డిగ్రీలు పిహెచ్, ఆయన చదవని విద్య లేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఆయన స్టాట్యూస్ విగ్రహాలు ఉన్నాయి. మన ఏపీలో కూడా 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం ఉంది. తెలంగాణలో కూడా అంబేద్కర్ విగ్రహం ఉంది. అలాంటి మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చిన రోజు దాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం అందరం జరుపుకుంటాం. ఏ పోలీస్ స్టేషన్ చూసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య పొలిటికల్ నేతలు ఎక్కువ అసలు రాజ్యాంగం నడుస్తుందా, భారత రాజ్యాంగం అమలు ఉందా, ఇంకా ఏ రాజ్యాంగం నడుస్తుందని ఎక్కువ మాట్లాడుతున్నారు. విన్నారు కదా మీరంతా. అట్లాంటి గొప్ప మహానుభావుడు ఆ రోజుల్లోనే మన సామాన్యులు పడే కష్టాలు, ఆడపిల్లలు పడే కష్టాలు, లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి పడే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లోనే 1949లోనే అంతటి రాజ్యాంగాన్ని రాశాడంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం రాయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టింది అంబేద్కర్ మహానుభావుడికి ఈ భారత రాజ్యాంగం రాయటానికి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టింది అంబేద్కర్కి. అంత ఈజీగా అయితే రాజ్యాంగం రాయలా. అంత ఈజీగా ఎన్నో చట్టాలు, ఎన్నో సెక్షన్లు, ఈ భూమి మీద ఏ సమస్య ఉన్నా దానికి భారత రాజ్యాంగంలో సొల్యూషన్ ఉంది. ఉదాహరణకి ఒక ఆడపిల్ల మీద అత్యాచారాలు జరిగితే ఇదే భారత రాజ్యాంగంలోని చట్టాల ద్వారా వారికి ఆ శిక్షలు పడతాయి. అంతటి గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ మహానుభావుడు మనందరం నిజంగా స్మరించుకోవాల్సిందే ఈ సందర్భంగా. ఇకపోతే అమరావతికి కొత్త ఊపు. రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం. ఆల్రెడీ 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో కేంద్రం నుంచి ఇచ్చారు. ఇప్పుడు ముందుకొచ్చిన హట్కో జర్మనీ బ్యాంక్ KfW ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్గా మళ్ళీ నార్మన్ ఫోస్టర్. రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛనకు 6 అంచెల తనిఖీ రద్దు. జగన్ ప్రభుత్వం పింఛను ఎగ్గొట్టిన 4,000 మందికి పునరుద్ధరణ. CRDA అథారిటీ వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. అమరావతికి కొత్త ఊపు వస్తుంది. రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రూపాయల రుణం రాబోతుందని హట్కో, జర్మనీకి చెందినటువంటి KfW డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్యంగా ఏర్పడి ఈ రుణం ఇవ్వనున్నాయి. ఇందులో హట్కో 11,000 కోట్లు, KfW బ్యాంక్ 5,000 కోట్లు, టోటల్గా 16,000 కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారనమాట. ఇంకేం వార్తలు రాశారు చూద్దాం ఒకసారి. ఈయనెవరో రాగిల్లిన రాజ్యాంగం. వరంగల్కు చెందిన విశ్రాంత ఉద్యోగి వడ్డేపల్లి గోపాల్ రాగిరేకులపై రాజ్యాంగం రాశాడు. అబ్బో, చాలా చెప్పుకోదగ్గ విషయం ఇది. విశ్రాంత IPS విజయపాల్కు ఎదురుదెబ్బ. రఘురామకృష్ణరాజును చిత్రహింసల కేసులో విశ్రాంత IPS విజయపాల్కు ఎదురుదెబ్బ. ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. ప్రస్తుత ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వంలో వైకాపా ఎంపీగా ఉండగా చిత్రహింసలు గురి చేసిన కేసులో విశ్రాంత IPS అధికారి విజయపాల్కు చుక్కెదురైంది. ఈ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 24న ఇచ్చిన తీర్పుపై ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సోమవారం దీనిపై సుమారు 40 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలకృష్ణ వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో విజయ్ పాల్కు తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్
మనోజ్ సింఘ్వి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సింఘ్వి వాదనలు విని లూథ్రా వాదనలు వినిపించారు. సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఇది రాజకీయ ప్రేరేపిత కేసు, సంఘటన జరిగిన 3 ఏళ్ల తర్వాత అది కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పి ఇది దీని మీద ఉన్నటువంటి పూర్తి కథనం ఇది. రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో విశ్రాంత ఐపీఎస్ విజయపాల్ను అరెస్టు చేయమని చెప్పి ఆయన మీద ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు పోలీసు వారు. రఘురామకృష్ణరాజు కూడా దీని మీద చాలా సీరియస్గా ఆయన ఫైట్ చేస్తున్నాడు. చూద్దాం మరి సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆ బెయిల్ను డిస్మిస్ చేసి విజయపాల్ను అరెస్ట్ చేస్తారా లేదంటే ఏం జరుగుతుందనేది మరి కొద్ది రోజుల్లో చూడాల్సిందే. కానీ రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఉప సభాపతిగా ఉన్నారు, శాసనసభ సభాపతిగా. మరి ఆయన అయితే గట్టిగానే పట్టుకున్నట్టున్నారు ఆయన కేసు. సరే, తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కుటుంబ సభ్యులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తదితరులు. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లో మన అక్కల రూపంలో, మన చెల్లెల రూపంలో, మన తమ్ముళ్ళ రూపంలో ఉంటారని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా. యాస్టీస్గా ఆ డైలాగ్ తగ్గట్టు షర్మిల కదలికలు అలాగే ఉన్నాయి సేమ్. జగన్పై సిబిఐ విచారణ జరపాలి. అదాని ఇచ్చిన ముడుపుల సంగతి తేల్చాలి. అర్ధరాత్రి అనుమతులపైన దర్యాప్తు చేయాలి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ. మరి షర్మిల దేనికోసం పోరాటం చేస్తుందో, దేనికోసం ఆవిడ ఈ రకంగా వైఎస్ జగన్ మీద కక్ష కట్టిందో, లేదంటే ఆవిడకి ఏం కావాలో ఆవిడకైనా క్లారిటీ ఉందో మరి నాకైతే తెలియదు. కానీ ప్రతిరోజు ప్రతిపక్షాలు అంటే అధికార పార్టీ వారు కూడా కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉన్నా కూడా వైఎస్ షర్మిల మాత్రం వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ముచ్చెమటలు పట్టేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదో ఒక అంశం మీద వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది. ప్రతిరోజు ఏదో ఒక వివాదంపై, ఏదో ఒక విషయంపై షర్మిల ఘాటుగా స్పందిస్తుంది. జగన్పై సిబిఐ విచారణ చేయాలంట. అదాని ఇచ్చిన ముడుపుల సంగతి తేల్చాలి. వాస్తవానికి ఇప్పుడు అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే ఆయన పైన అమెరికాలో ఆయనతో పాటు మరొక 7గురిపై కేసులు నమోదయ్యాయి. అంటే ఇండియాలో పెట్టుబడులు అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక భారీ సోలార్ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు విషయంలో అది ఇండియాలో ఆయనే దక్కించుకోవడం కోసం నిధుల సమీకరణ కోసం దాదాపుగా కోట్ల రూపాయల డాలర్స్ ఆయన అధికారులను మేనేజ్ చేసినట్టు, అవి బ్యాంకుకి ఇతర సంస్థల వారికి తెలియకుండా మేనేజ్ చేశారని చెప్పి ఆయన మీద పెద్ద ఎత్తున అభియోగాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సుమారు 1750 కోట్ల రూపాయలు ఆయన డొనేషన్స్ ఇచ్చినట్టు అది కూడా ఒక ఆరోపణ వస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డికి కూడా 100 కోట్ల రూపాయల ఫండ్ ఇస్తే రేవంత్ రెడ్డి వాటిని అంటే తీసుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికీ ఆరోపణలు వస్తున్నాయి. ఏది అమెరికాలో కేసులు నమోదయ్యాయి, అధికారులు మేనేజ్ చేస్తున్నాడు, ఫండ్ ఇట్లాగా మిస్బిహేవ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ తెలంగాణ సర్కారు కూడా 100 కోట్ల రూపాయల ఫండ్ గౌతమ్ సంస్థలు అంటే గౌతమ్ అదానీ సంస్థల యాజమాన్యం వాళ్ళు ఇస్తే రేవంత్ రెడ్డి వాటిని తిరస్కరించింది. ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఆ ఫండ్ తీసుకుంటే వారితో మాకేదో ఇంటర్నల్గా వ్యాపారాలు ఉన్నాయి, వారితో మాకేదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ప్రజలందరూ భావిస్తారని, కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి పెద్ద చర్చ కూడా జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆ 100 కోట్ల రూపాయల ఫండ్ని గౌతమ్ అదానీ ఇచ్చినటువంటి ఆ ఫండ్ని తిరస్కరించి ఒక లేఖ కూడా రాశారు. మాకు మీరు ఇచ్చినటువంటి ఫండ్ వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాశారు. సో అదే అదానీ ఇచ్చిన ముడుపుల సంగతి తేల్చాలి. అంటే 1750 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీకి అదానీ ఇచ్చినట్టుగా ఒక ఆరోపణ వస్తుంది కదా, దాని గురించి కూడా స్పందించాలని షర్మిల డిమాండ్ చేస్తుంది. అర్ధరాత్రి అనుమతులపైన దర్యాప్తు చేయాలంట. గంగవరం పోర్టులోని వాటా అదానీకి అమ్మడం పైన 7 గంటల్లో ఆమోదం తెలపాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ అదానీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు. సిట్ చేతిలో కీలక దస్త్రాలంట. నెయ్యి సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మధ్య మనకందరూ తెలుసు లడ్డు వివాదం ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున చర్చ రేపింది, అందరికీ తెలుసు.
ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడే లడ్డూ తయారీలో నెయ్యిలో వాడే కల్తీ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున మనందరం చూసాం. అయితే నెయ్యి సరఫరా ఎక్కడి నుంచి? సిట్ చేతిలో కీలక దస్త్రాలు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయమై సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే తిరుమల తిరుపతి దేవస్థానంకు నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా అనేది పరిశీలిస్తుంది. ఇప్పటికే ఏఆర్ డైరీతో పాటు వైష్ణవి డైరీలను పరిశీలించిన సిట్ అధికారులు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. టెండర్ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొన్న నిబంధనలు ఏంటి, ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాల్ని సరిచూస్తున్నారు. నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించి ఇప్పుడు సిట్ చేతిలో కీలక దస్త్రాలు. ఈ నెయ్యి సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దీంట్లో కల్తీ జరిగిందా లేకపోతే కల్తీ జరిగితే ఎంత మొత్తంలో జరిగింది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ల్యాబ్ నుంచి వస్తుంది, ఈ మొత్తం సిట్ చేతిలో ఉన్నట్టు ఇప్పుడు ఇది ఒక వార్త చూసాం మనం. ఇంకేం వచ్చినాయి మంచి హాట్ ఈరోజు ఇంకొక పేపర్ చూద్దాం. అట్టుడికిన రాష్ట్రం అంట. ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న 108 సిబ్బంది. ఓహో, వీళ్ళంతా 108 సిబ్బందే అంటే డ్రైవర్లు అవ్వచ్చు లేకపోతే ఏంటి ఒకసారి చూద్దాం. అట్టుడికిన రాష్ట్రం. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు. విధుల్లోకి తీసుకొని 10,000 జీతం ఇవ్వాలని వాలంటీర్ల డిమాండు. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగుల ధర్నా. సీఎం ఇంటి వద్ద గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళన. పిడికిలు బిగించిన ఆశా కార్యకర్తలు ఆకలి కేకలతో ఆయాల నిరసన. వెల్లువెత్తిన వివిధ మార్గాల ప్రజల ఆందోళనలు. వీళ్ళంతానేమో ధర్నా 108 సిబ్బంది. వీళ్ళంతా ధర్నా చౌక్, గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న 108 సిబ్బంది. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద గిరిజన సంక్షేమ గురుకులాల అవుట్సోర్సింగ్ టీచర్లు. వీళ్ళంతా మొత్తానికి ధర్నాలు స్టార్ట్ అయ్యాయి. అంటే వారి వారి డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాలపై నిరసన సెగ వస్తున్నట్లు మనం చూస్తున్నాం. పోస్ట్ ఆఫీసులకు పోటెత్తుతున్న మహిళల ఏంటి ఇది? సీఎం చంద్రబాబు 1,500 రూపాయలు జమ చేస్తారనే ప్రచారంతో వేలాదిగా వెళ్తున్న జనం. అనంతపురంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద అకౌంట్ కోసం బారులు తీరిన మహిళలు. ఉదయం 5 గంటలకే క్యూ కడుతున్న మహిళలు. ఎన్పిసిఐ ఖాతాలు, ఆధార్ సీడింగ్ కోసం పడిగాపులు. నియంత్రణ లేక తొక్కిసలాట, కనిపించని పోలీసులు. అంటే పోస్ట్ ఆఫీసులకు పోటెత్తుతున్న మహిళలు. సీఎం చంద్రబాబు 1,500 రూపాయలు జమ చేస్తారనే ప్రచారంతో వేలాదిగా పోస్ట్ ఆఫీసులకు క్యూ కడుతున్న మహిళలు. బాలినేని వ్యక్తిత్వ హననం మానుకో. మాజీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే. ఎవరు? జగనన్న ఇచ్చిన స్వేచ్ఛా గౌరవం మీకు జీవితాంతం ఎక్కడా దొరకదు. స్వార్థంతోనే అసత్య ఆరోపణలు. కాళ్ళు పట్టుకొని ఎదిగాను, కాళ్ళు లాగి కాదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి పైన ఘాటుగా స్పందించారు. రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు అందించి మంత్రిని చేసిన నాయకుడి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసత్య ఆరోపణలు చేయటం బాలినేని శ్రీనివాసరెడ్డి మానుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్సీపీలో స్వేచ్ఛా గౌరవం లేదంటూ బాలినేని చేసిన విమర్శలను ఖండించారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఘాటుగా స్పందించారు. ఇదంతా మంచి ఆర్టికల్ వేశారు. రాజ్యాంగ నిర్మాతలకు వందనం. 1947 ఆగస్టు 29న ఏర్పడిన రాజ్యాంగ రచనా సంఘం సభ్యులు డిపి ఖైతాన్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, బిఆర్ అంబేద్కర్ చైర్మన్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బిఎన్ రావు. నిల్చున్నవారు బిఎల్ మిట్టర్, కేఎం మున్షి, నరసింహ గోపాలస్వామి అయ్యంగార్. 1947లో చక్కగా ఉంది ఫోటో, బ్రహ్మాండంగా ఉంది. ఆయన అంబేద్కర్ గారు. మొండితోక సోదరులపై కక్ష సాధింప. ఏంటిది? గతంలోనే బెడిసికొట్టిన బాబు రాళ్లదాడి పన్నాగం. అది కట్టుకథనని ఆనాడే దర్యాప్తులో వెల్లడి. అయినా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ సర్కారు తాజాగా అక్రమ కేసులు, కొత్త సెక్షన్లు నమోదు చేసి 4 అరెస్టు. వీరికి కోర్టులో సెల్ఫ్ బెయిల్ లభ్యం. అయినా మొండితోక సోదరులపై ఉచ్చు అంటూ పోలీసులు లీకులు. ఏంటిది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా
కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తుంది. గతంలో చోటు చేసుకున్న సంఘటనలను వక్రీకరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఇష్టారాజ్యంగా లీకులు ఇస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ నిత్యం ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నారు. అరుణ్ కుమార్ శాసన మండలిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని ప్రభుత్వ పెద్దలు వారిపై కుట్ర పన్నారన్నారు. దీంతో 2022 నవంబర్ 4వ తేదీన చంద్రబాబు నందిగామ పర్యటనలో రాళ్లదాడి జరిగిందంటూ అప్పట్లో నానా హంగామా చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా తాజాగా ఈ ఉదంతంతో ఆధారాలు లేకున్నా పోలీసులు గతంలో నమోదు చేసిన సెక్షన్ 324ను మార్చి కొత్తగా 120B, 147, 307, 324, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంటే 2022లో చంద్రబాబు పర్యటన అప్పుడు నందిగామలో జరిగింది. ఆ నందిగామ పర్యటనలో భాగంగా ఆయన మీద ఒక రాళ్ల దాడి జరిగిందన్న ప్రచారం జరిగింది. ఆయన కంటికి రాయి తగిలిందని చెప్పి అప్పుడు ప్రచారం జరిగింది. అయితే అందులో వీళ్ళ ప్రమేయం లేదని ఈరోజు ఈ కథనం ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ వాస్తవాలు ఏంటనేది పోలీసులు నిజాలు తేల్చాలి. అయితే అన్నదమ్ముళ్ళు ఇద్దరూ చురుగ్గా ఉన్నారని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కూడా శాసనమండలిలో చాలా చురుగ్గా అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారన్న ఉద్దేశంలోనే కేవలం ఇది రాజకీయ కక్ష నేపథ్యంలోనే మా మీద కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి ఈ యొక్క కథనం. సో అంటే నందిగామలో మరి వీరిద్దరు కూడా ఉచ్చేమన్నా బిగుస్తుందా, చంద్రబాబుపై రాళ్ల దాడిలో వీరి పాత్ర ఉందా లేదా అనేది అంటే పోలీసులే అధికారికంగా విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలి. మా ఫిర్యాదులపై చర్యలేవి ఏంటిది? గుంటూరు జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ను వినతిపత్రం ఇస్తున్న అంబటి తదితరులు అసభ్య పోస్టులు పెడుతున్నారన్న సాగుతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్పై, వైఎస్ఆర్ కుటుంబంపై, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు, కూటమి పెద్దలు పెడుతున్న అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలంటే ఈ నెల 17, 18 తేదీల్లో అంబటి రాంబాబు తదితరులు పోలీసులకి ఫిర్యాదు చేస్తారు. దీనిపై చర్యలు ఏవని చెప్పి వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళంతా కోరుతున్నారు. ఆర్జీవీ అరెస్టుకు పోలీసుల హైడ్రామా. వాస్తవానికి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కేసులో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీను అరెస్టు చేసేందుకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్లో హైడ్రామా సృష్టించారు. వ్యూహం సినిమా ప్రమోషన్ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ బ్రాహ్మణిని కించపరుస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 25వ తేదీన పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, విచారణ అధికారి అయిన ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్కు బాబులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. సో ఏదేమైనా కూడా వర్మని ప్రముఖ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒంగోలు పోలీసులు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి నేరుగా వెళ్ళారు. కానీ అక్కడ ఆర్జీవీ పరారీలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా ఆర్జీవీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు అందుతుంది. ఎందుకంటే ఆర్జీవీ రకరకాలైనటువంటి సినిమాలతో చంద్రబాబుని, లోకేష్ని, తర్వాత భువనేశ్వర్ గారిని, నారా లోకేష్ సతీమణిని ఇలా కించపరుస్తూ సినిమాలు తీయటమే కాకుండా ఆయన ట్విట్టర్, ఫేస్బుక్ వాటి అకౌంట్స్లో కూడా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు పెట్టారని చెప్పి ఆయన మీద కంప్లైంట్ రైజ్ అయింది. మరి ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారనే వాదన అయితే బలంగా వినపడుతుంది. అయితే ప్రస్తుతం ఆర్జీవీ మాత్రం పరారీలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది అయితే సమాచారం తెలియదు. పరారీలో ఉన్నట్లుగా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. సరే చూద్దాం. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోయి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వారిని టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరెస్టుల యొక్క వేగం పెంచింది. అందులోనే భాగంగా పోసాని కృష్ణమురళిపై కూడా రాబోయే రోజుల్లో కేసులు కూడా నమోదు చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆర్జీవీ పైన కంప్లైంట్ అయితే రైజ్ అయింది. ఇంకా కొడాలి నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్ వీరిపైన కూడా కేసులు నమోదయ్యే సూచన అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా, సోషల్ మీడియా వేదికగా గత ప్రభుత్వంలో చాలామంది కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు కూడా వక్రీకరిస్తూ అసభ్యకరమైన పోస్టులు చాలామంది పెట్టారు. అడ్డు అదుపు లేదు, మహిళలను లేదు, వాళ్ళని లేదు, వీళ్ళని లేదు. సో వాటిపైన ఇప్పటికే కొరడా జులిపించి హోంమంత్రి కాదు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హోంమంత్రి గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, సోషల్ మీడియా పైన ఒక నిఘా అయితే పెట్టారు. ఇప్పటికే ఎవరెవరైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వారందరినీ అరెస్టు చేస్తుంది.
అరెస్ట్ చేసేందుకు ఒక విధంగా మంచిదైనా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది కావాలనే రాజకీయ కక్ష సాధింపుల చర్యలో భాగంగా మా నాయకుల్ని మా కార్యకర్తను అరెస్ట్ చేస్తున్నారనే ఒక వాదనలు అయితే బలంగా వినపడుతుంది. సరే చూద్దాం. ఈ రోజుకైతే ఇవి వార్తలు. మరి రేపటి మంచి మంచి హాట్ వార్తలు రేపు కూడా ఏమొస్తాయో చూసి దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్, జై భీమ్. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నేను భాను మేకల.